ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్నటువంటి దావోస్ సాక్షిగా నాటో రెండు ముక్కలైంది. ఎస్, కరెక్టే మీరు వింటున్నది. నాటో రెండు ముక్కలైంది. నాటో అనేది అమెరికా, యూరప్ కొన్ని దేశాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి కామన్ యూనియన్, కామన్ రక్షణ వ్యవస్థ. ఇప్పుడు అది ఒకరిని ఒకరు విమర్శించుకునే కాడికి వెళ్ళి నాటో ముక్కలయ్యే కాడికి వచ్చింది. కారణం ట్రంప్ విధానాలు, ట్రంప్ చర్యలు. నిన్న దావోస్ వేదికగా యూరప్ దేశాలైనటువంటి బ్రిటన్ కావచ్చు, బెల్జియం కావచ్చు, కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఈ దేశాలన్నీ కలిసి ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చాయి. గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటామంటే కుదరదు. యూరప్ ఏమీ అమెరికాకి బానిస కాదు. అసలు ఆ మాటకు వస్తే ట్రంప్ యూరప్ మీద సుంకాలు కనుక ఎక్కువగా మోపితే మా చేతుల్లో కూడా వజ్రాయుధాలు ఉన్నాయి, మేము ఇతర దేశాలని మా మార్కెట్లోకి అలౌ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకుంటాం అంటే ఇండైరెక్ట్గా అమెరికాకి వార్నింగ్ యూరప్ ఇచ్చాయి. యూరప్ దేశాలు ఎప్పుడైతే ఈ వార్నింగ్ ఇచ్చాయో నిన్న కరెక్ట్గా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడే సంవత్సరం అవుతుంది. అమెరికాలో ప్రసంగించి దావోస్ వచ్చారు. దావోస్లో కూడా నిన్న ట్రంప్ ప్రసంగం కొనసాగింది. ట్రంప్ ప్రసంగం కంటే ముందే యూరప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. యూరప్ దేశాలు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాయో వెంటనే ట్రంప్ కొంత మెత్తబడ్డాడు, కొంత తగ్గాడు. తన కోరికను వెలిబులుస్తూనే అంటే గ్రీన్లాండ్ కావాలి, రక్షణ కోసం కావాలి, అమెరికా రక్షణ కోసం మాకు గ్రీన్లాండ్ అవసరం అని చెప్తూనే కొంత మెత్తబడేట్టు మేము బలవంతంగా అయితే లాక్కోం, నాటో ఒప్పుకోవాలి మా కోరికని. మేము ఇచ్చిన దానికంటే అడుగుతుంది చాలా తక్కువ. అంటే ప్రపంచానికి ట్రంప్ కానీ అమెరికా కానీ చాలా ఇచ్చారట, వాళ్ళు అడుగుతుంది చాలా చిన్నదట. ఎందుకు అడుగుతున్నాడట? అడుగుతుంది అమెరికా రక్షణ కోసం అంట. అమెరికా రక్షణ కోసం గ్రీన్లాండ్ అడుగుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ఇక్కడ చాలా అనుమానాలు ఏంటి అంటే ప్రజెంటు డెన్మార్క్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం గ్రీన్లాండ్ స్వయం పరిపాలన కలిగినటువంటి ప్రాంతం. ఇది రక్షణ కోసం అడుగుతున్నానని ట్రంప్ చెప్తున్నాడు. గ్రీన్లాండ్ తన చేతిలోకి వస్తే చైనా మీద, రష్యా మీద, యూరప్ మీద ఒక నిఘా వేసి ఉంచవచ్చు. కాకపోతే ప్రపంచానికి ఉన్న అనుమానం ఏంటి అంటే ఈ గ్రీన్లాండ్ కింద, ఈ మంచు కింద, ఈ మంచు కొండ కింద అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. చమురు కావచ్చు, యురేనియం కావచ్చు. సో రేర్ వనరులు గ్రీన్లాండ్లో ఉన్నాయి. ఈ వనరుల కోసం, ఈ వనరుల ద్వారా తన ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని ప్రపంచం మీద పెత్తనం చేయాలని అమెరికా ఏదైతే కోరుకుంటుందో తన సామ్రాజ్యవాద విస్తరణ ధోరణి, దానికోసమే గ్రీన్లాండ్ అడుగుతున్నారు అనేటువంటిది ప్రపంచానికి ఉన్నటువంటి అనుమానం. అందుకనే డెన్మార్క్ ఒప్పుకోవట్లేదు, అండ్ దెన్ యూరప్ కూడా గ్రీన్లాండ్ని అమెరికా తీసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. నిన్నగా ఫస్ట్ టైం ట్రంప్ రిక్వెస్ట్ మోడ్లో మాట్లాడాడు. అయితే తన రిక్వెస్ట్ ఎలా ఉంటుంది? ఎంతో కొంత బెదిరింపు దూరంలోనే ఉంటుంది. ఆ రిక్వెస్ట్లో కూడా బెదిరింపు దూరం కనపడింది. మేము గుర్తు పెట్టుకుంటాం అంటున్నాడు ట్రంప్. గ్రీన్లాండ్ని కనుక మాకు ఇవ్వటానికి యూరోప్ ఒప్పుకోకపోతే మేము బలవంతంగా లాక్కోం, కానీ మేము గుర్తు పెట్టుకుంటాం అంటే బెదిరిస్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ఇది ఆ పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఏది ఏమైనా ఫస్ట్ టైం మామూలుగా అమెరికా, యూరప్ కలిసి ఉంటాయి. ఇప్పుడు రష్యాని జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ దేశం ఎదుర్కొంటుంది అన్నప్పటికీ కూడా దాని వెనకాల అమెరికా ఉంది, యూరప్ ఉంది. ఇవి కలిసి ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నాయి, కలిసి ఆయుధాలు ఇస్తున్నాయి, కలిసి డబ్బులు డంపింగ్ చేస్తున్నాయి, అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాయి. కానీ ఎప్పుడూ ప్రతి విషయంలో కలిసి ఉండేటువంటి అమెరికా, యూరప్ ఈ గ్రీన్లాండ్ విషయంలో విడిపోయినాయి. ట్రంప్ విధానాల వల్ల, ట్రంప్ ఆలోచనల వల్ల విడిపోయే పరిస్థితి వచ్చింది. సోవియట్ రష్యా విస్తరణని అడ్డుకోవాలని ఏర్పడ్డ నాటో ఇప్పటి వరకు అనుకున్న పరిధి కంటే పెరుగుతూ పోయింది. కానీ మొదటి టైం నాటో ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు నాటో పెరుగుతూ పోతూ ఉంది. ఆ పెరిగేటువంటి నాటో ఒక్కసారిగా ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. నాటోలో ఉన్న దేశాల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి వచ్చింది. నాటోకి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా మీద తిరగబడే పరిస్థితి వచ్చింది.
అంతిమంగా నాటో ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమస్యకి పరిష్కారం ట్రంప్ ఆలోచన మార్చుకోవడం మాత్రమే. అంటే ట్రంప్‌కి మిత్రుడు, శత్రువు అనేటువంటి తేడాలు ఏముండవు. చివరికి మిత్రుడిని కూడా మింగేయటానికి వెనకాడ్డా అనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతుంది ప్రపంచంలో. మన తన అనే భేదం ఉండాలి కదా! ఆ మన తన అనేటువంటి భేదాన్ని ఆయన మర్చిపోతున్నాడు. యూరప్ ఎంత ఫ్రెండ్లీ. సరే భారతదేశం మీద సుంకాలు మోపుతున్నారంటే సరే మనం రష్యాతో క్లోజ్‌గా ఉంటాం. అమెరికా నచ్చట్లేదు అనుకుందాం. ఆయన చెప్తున్న రీజన్ అదేగా. కానీ ఎప్పుడూ అమెరికాకి అండగా ఉండి ప్రతి విషయంలో వెనకేసుకొచ్చే యూరప్‌తో కూడా ఏంటి ఈ తగాదా? అంటే ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. మొత్తంగా నిన్న దావోస్ ప్రపంచ పెట్టుబడులకి వేదిక అనేది పక్కన పెడితే ప్రపంచ వివాదానికి వేదిక అయింది. నాటో 2 ముక్కలు అని చెప్పడానికి వేదిక అయింది. అమెరికా మీద యూరప్ కన్నెర్ర చేయడానికి కారణమైంది. సో నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.